ఎప్పుడు? సరే. అర్జున్ లేరా? మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. దివ్య వచ్చిందంట ఈరోజు మార్నింగ్ బెంగళూరు నుండి. ఇది చెప్పడానికి లేపావా నన్ను? సరేరా, నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పా. హే హాయ్ రా. ఏ హాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ఒక 10 minutes అయింది. బాబాయ్తో పని నుండి వచ్చా. ఎక్కడికరా? డైలీ టైం ఎక్కడ ఉంటా? జిమ్లో. మరెందుకు నాన్న అడగడం? ఏం లేదు, దివ్య బెంగళూరు నుంచి వచ్చిందంట, తన కలవటానికి వెళ్తున్నామేమో అని అనుమానం వచ్చి. ఏదైనా మన అర్జున్ గారు కొంచెం డిఫరెంట్ బాబాయ్. ఎందుకు అలా అడిగావు? అందరూ ఒకలాగుంటే వీడు ఇంకొకలాగుంటాడు. ఎవ్వడికి అర్థం కాడు. కరెక్ట్గా చెప్పావు. అలా ఉండటం వల్లే కదా ఇదంతా. అవును బాబాయ్, దివ్య ఎవరు? దివ్యానా? అంతా బాగుంటే ఈ పాటికి మా ఇంటికి కోడలయ్యేది. మరేమైంది? అర్జున్, మనం చాలా లక్కీ కదా. మన ఫ్యామిలీలో మనకి ఎటువంటి గొడవలు లేవు. మన లవ్కి నో చెప్పలేదు. ఇలాగే కొన్ని రోజులుంటే మన మ్యారేజ్ అయిపోతుంది. తర్వాత లైఫ్ అంతా హ్యాపీగా కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్. అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది? అప్లై చేశానన్నా. మెయిల్ చేస్తా అన్నారు. అవును, నువ్వు కూడా జాబ్ చేయొచ్చు కదా. మనం బెంగళూరు వెళ్ళిపోదాం. మనకి జాబులు అవి సెట్ అవ్వు. ఊర్లో ఉండి డాడీది ఫైనాన్స్ చూసుకుంటే చాలు. అయినా నేను లేకుండా బెంగళూరులో ఉండగలవా? ఉండలేను అర్జున్, నీకోసం బెంగళూరు వెళ్ళకుండా ఉంటా కావాలంటే. నీకంటే నాకేది ఎక్కువ కాదు అర్జున్. లోపల రావచ్చుగా. టైం అవుతుంది, ఈవినింగ్ కలుద్దాం. ఓకే సరే, బాయ్. బాయ్. నాన్న బండి ఏంటి ఇక్కడ ఉంది? అవును సీను, డబ్బులు ఇస్తానన్నాను, కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఎప్పటికిప్పుడంటే ఎక్కడ నుడిదాను? ఒక 1 week టైం ఇవ్వు. అలా కాదు రాంబాబు, నువ్వు ఇస్తావని చెప్పి వేరే వాళ్ళకి మాట ఇచ్చాను. ఇప్పుడు ఇలా మాట మారిస్తే ఎలా? నాన్న ఏమైంది? నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? వెళ్ళు, పని చూసుకో. ఏం జరుగుతుంది? తెలీదు అర్జున్, దేని గురించో గొడవ పడుతున్నారు. ఏంటి గొడవ? తెలియట్లేదు. నేను మాట తప్పడం ఏంటి సీను? నేను ఎవరన్నానా? ఇస్తాను అంటున్నాను. 1 week టైం ఇవ్వు అంటున్నా. ఆ విషయం ఇప్పుడు చెప్తే ఎలా? నిన్నే చెప్పాలి. నేను అతన్ని నువ్వు ఇస్తావని తీసుకొచ్చా. నా మాట ఏం కావాలి? మాట? ఏం మాట? ఆడెవడి కోసం నాతో కూడా పడ్డానికి వచ్చావా? నీ మాటను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకో. రాంబాబు, మాటలు జాగ్రత్తగా రాని. చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారంటే వెంటనే ఒప్పేసుకున్నాను కదా. ఆడపిల్ల తండ్రిని కదా, లోకమైపోయా. నేను డబ్బులు ఇవ్వనయ్యా. అసలు ముందు నా ఇంటి నుండి బయటకు వెళ్ళండి మీరు. అర్జున్ అర్జున్ పో బయటికి. అర్జున్, మా నాన్న మీద చేస్తావా? అర్జున్ ఆగరా, రా, నా మాట విను. ఎందుకు అంత కోపం? రా. అలా సైలెంట్గా ఉండకో, ఏదో మాట్లాడు. ఏం మాట్లాడాలి? నా ముందే మా నాన్నని కొడతావా? మరి కొట్టగా ముద్దు పెట్టాలా? మా నాన్న చేస్తే చూస్తూ ఊరుకోనా? ఏదైనా వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో నీకెందుకు? అంతా బాగుందన్నప్పుడు మొత్తం చెడగొట్టేశావు. చూడు దివ్య, తప్పు మీ నాన్నది. అలా డబ్బులు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట మార్చడం కరెక్ట్ కాదు. చెత్త నాన్న. సరే, ఫేస్ అలా పెట్టుకో. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. సరే, నేను మా నాన్నతో మొత్తం మాట్లాడా. ఆయనకి ఒక్క సారీ చెప్పు. ఇంటికొచ్చి ఒక్క సారీ చెప్పావంటే మొత్తం సెట్ అయిపోతుంది. తర్వాత నేను చూసుకుంటా. కమ్ అగైన్.
మళ్ళీ చెప్పు. మా నాన్నకి సారీ చెప్పంటున్నా. ఏ ఏం మాట్లాడుతున్నావు? తప్పు చేసింది మీ నాన్నైతే నేను సారీ చెప్పాలి, నేను సారీ చెప్పను. నువ్వు మా నాన్నకు సారీ చెప్పకపోతే ఇంకా మనం కలవలేం. అయినా ఇదంతా కాదు, నువ్వు మా నాన్నని కొట్టినా కూడా నేను నీ దగ్గరకు వచ్చాను చూడు, అదే అక్కడ నేను చేసిన తప్పు. జస్ట్ చిన్న సారీ చెప్పలేకపోతున్నావు. అర్థమైంది. లెట్స్ గెట్ బ్రేకప్. అది కాదు నేను చెప్పేది. అమ్మా ఇంకో దోశ ఇవే. ఎరా దివ్యాన్ని కలిసావా? నేను ఎందుకు కలుస్తానన్న? అరే దివ్య లాంటి మంచి అమ్మాయి మళ్ళీ నీకు దొరకదరా. నా మాట విను. ఇప్పటి వరకు విన్నాను, ఇప్పటి నుంచి విన్నాను. ఈడు మారడు. దివ్య నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇంకా కోపం తగ్గలేదా? చెప్పా కదా, మా నాన్నకు సారీ చెప్తే గానీ నా కోపం తగ్గదు. మీ నాన్నేమి దేశం ఉద్ధరించట్లా వెళ్ళి సారీ చెప్పడానికి. సర్లే, జాబ్ వచ్చిందంటగా బెంగళూరులో. నీకెలా తెలుసు? మొన్న మీ బాబు అదే మీ నాన్న కిషోర్ అంకుల్ చెప్తుంటే విన్నా. సరే సరే పాయింట్కి వద్దాం. ఇంకా ఇలా ఎన్ని రోజులు ఉంటాం మనం? ఎలా ఉండేవాళ్ళు మనం హ్యాపీగా? అదే నేను చెప్తున్నా, ఒక చిన్న సారీ చెప్తే ఎప్పట్లానే మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇదిగో నీకు చెప్పమని చెప్తా, మీ అమ్మకి చెప్పమని చెప్తా, కానీ మీ బాబు అదే మీ నాన్న మాత్రం చెప్పను. అదే ఎందుకు ఇంత ఈగో ఏంటి అసలు నీకు? ఇలానే చేస్తే నేను నీతో ఉండను. అయితే పో. నేను ప్రేమించినంత మీ నాన్న కూడా నేను ప్రేమించలేడు. ఆ ఫోన్ కూడా నేనే ఇచ్చే గిఫ్ట్, గుర్తుందా? అయితే నాకేమొద్దు నీ చెత్త ఫోన్, పో. అరే అర్జున్, ఏంటి? అది దివ్య ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? వాళ్ళ నాన్న తెగ ఫోన్ చేసేస్తున్నారు. అదా, నైట్ అలా వాకింగ్ బయటికి వెళ్తుంటే దివ్య కనిపించింది. ఏమంటుంది? ఏమంటది? సారీ చెప్పమంటుంది. మరి చెప్పావా? చెప్పు. లేదు. అసలు ఎందుకురా నీకు అంత ఈగో? ఈగోలా కనబడుతున్నానా నీకు? అసలు సారీ ఎప్పుడు చెప్తారు? ఎవరైనా తప్పు చేస్తే అక్కడ తప్పు చేసింది ఎవడో వాడు. అసలు ఫస్ట్ నేను అనాలి. ఎవరైతే డబ్బులు టైంకి ఇస్తారో వాళ్ళకి మాత్రం డబ్బులు ఇవ్వవు, ఎవరైతే డబ్బులు టైంకి ఇవ్వరో వాళ్ళకి మాత్రం డబ్బులు ఇస్తావు. అలానే ఆ ఎదగిచ్చావు. దివ్య వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకో. హా. నోటిదోలా. దివ్య లోపలికి రాబావా? మీకు రావాల్సిన డబ్బులు మీకు వచ్చినాయి. ఇంకొకసారి మీ వాడిని మా అమ్మాయితో చూశానంటే మర్యాదగా ఉండదు. నేను అసలే మనిషిని కాదు. నాకు తెలుసు బావా. దివ్య వెళ్దామా? ఆంటీ 2 డేస్లో నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ రాకపోవచ్చు. ఒక్క నిమిషం నాన్న. అంకుల్, మా నాన్నకి మీ అబ్బాయికి నేను చెప్పలేను. అర్జున్ని ఒక్కసారి చెప్పమని చెప్పండి చాలు. మా నాన్నని నేను కన్విన్స్ చేసుకుంటాను. నేను బెంగళూరు వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. దివ్య వెళ్దామా? నాన్న. అరే దివ్య 2 డేస్లో బెంగళూరు వెళ్ళిపోతుందంట, మళ్ళీ రానంటుంది. నా మాటని ఒకసారి సారీ చెప్పరా. వింటా, కానీ సారీ చెప్పను. బాబోయ్, ఒసేయ్ ఈయన్ని మార్చటం నా వల్ల కాదు. కొద్దిగా విషయం ఉంటే తీసుకురావే, తాగేస్తాను. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఆహా. దివ్య మీకు గుర్తుందా, మనం ఫస్ట్ టైం కలిసింది ఇక్కడే. అసలు మర్చిపోతానే కదా మనం మన ఫాదర్స్ కాలేజ్కి వెళ్తాను అబద్ధం చెప్పి డైలీ ఇక్కడే కలుసుకునేవాళ్ళం. చాలా బాగుండేది కదా ఆ రోజుల్లో. నేను వెళ్ళిపోతే నువ్వు ఉండగలవా? నువ్వు ఉండగలవేమో కానీ నేను ఉండలేను. నేను ఉండలేనని నీకు తెలుసు కదా దివ్య. మరి ఎందుకురా నన్ను ఇట్లా చంపుతున్నారు? ఒకవైపు ఏమో నువ్వు, ఇంకోవైపు మా నాన్న. అసలు మీకు అర్థం కావట్లేదు. నువ్వు తప్పు చేయకుండా సారీ చెప్పవని నాకు తెలుసు.
అయినా కూడా నా కోసం కాంప్రమైజ్ అవ్వచ్చు కదా. మీ ఇద్దరి వల్ల నేను చచ్చిపోతున్నా. ఆల్రైట్, బీహార్ నుంచి గంగా పారి బెంగాల్కి వెళ్తుంది. బెంగాల్ ని సైతం మేము వశం చేసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే బెంగాల్ నానా. రేయ్, పక్క జరుగు. బీజేపీ రైట్ నౌ 184 నానా, దివ్య వాళ్ళ నాన్నకి సారీ చెప్దాం అనుకుంటా. రే పొద్దు పొద్దునే జోకులు మాకరా. నిజం నాన్న, నీ మీద ఒట్టు. నిజం 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 నిజం. మరి ఇంకెక్కడేం చేస్తున్నావురా? పద. రే నీకు మీ మామయ్యకి ఏమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా? ఎంతసేపు చూసుకుంటారు? వెళ్ళి సారీ చెప్పారా? వెళ్ళు అర్జున్, వెళ్ళు. చెప్పు, వెళ్ళు. మావయ్య, నేను చెప్పు చెప్పు ఏ చెప్పరా. మావయ్య అది చెప్పు. మావయ్య సారీ అల్లుడు. హా? 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 కాదు మావయ్య, నేను చెప్దామని వచ్చాను. వద్దల్డు, నువ్వు సారీ చెప్పొద్దు నాకు. హా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? లేదు మావయ్య, నేను సారీ చెప్తాను. వద్దల్డు, నాకు నీ క్యారెక్టర్ బాగా నచ్చింది. నువ్వు నీలా ఉంటావు. నాకు అలాంటి వాడే అల్లుడిగా కావాలి. ఆ రోజు మీ నాన్నతో అలా మాట్లాడి ఉండకూడదు. సారీ బావా. అమ్మ దివ్య, మీరిద్దరూ ఎప్పుడంటే అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను. ఏమంటావు బావా? ఆ, 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 అంతే బావా. అరే నేను అలా మాట్లాడి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అసలు ఏం జరిగింది? ఏం చేసావురా? నిజం చెప్పు. నిన్న నైట్ దివ్య వెళ్ళిపోయాక రేయ్, నా కూతురుతో ఏం చేస్తావురా? చెప్పాను కదా నా కూతురు కలవద్దని. నీకు సారీ చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? నువ్వు ఇప్పుడు సారీ చెప్పు, రేపటికల్లా నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నీకు నాకంటే ఎక్కువగా ఉందా? చెప్పరా, సారీ చెప్పు చెప్పు చెప్పు, రైట్ చెప్పు. సారీ చెప్పాలా నీకు? సరే చెప్తా. సారీ చెప్పావా? చెప్పరా. అది ఆయన్ని అడుగు. ఆయన అడగటం ఏంట్రా? అబ్బో బావా. బావా ఏంటి మా వాడేదో నీతో మాట్లాడాడంట? ఆయన ఎంత అడిగినా చెప్పట్లేదు. కనీసం నువ్వైనా చెప్పు బావా. అవి మా మావాళ్ళ మధ్య ఉండే సీక్రెట్లు బావా. అవన్నీ నీకెందుకు? పదండమ్మ వెళ్దాం. రే ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను రా. అసలు ఏం మాట్లాడావో చెప్పరా. అదా, ఆ నైట్ ఏం జరిగిందంటే, సారీ చెప్పాలా నీకు? సరే చెప్తా, ఒకసారి క్లారిటీగా విను. నిన్ను కొట్టానని దివ్య నాతో మాట్లాడడం మానేసింది, కానీ మాట్లాడడం ఆపిందా? లేదు. బెంగళూరు నుంచి వచ్చిన రోజే నా కోసం వచ్చింది. ఏంటి, నిన్ను కొట్టినా కూడా దానికి నేనంటే అంత పిచ్చి. దానికి తెలిసి నా క్యారెక్టర్ ఏంటో. నేను తప్పు లేకుండా సారీ చెప్పనని, అయినా ఏదో ఒక రోజు నా కోసం ప్రాణం ఇస్తుంది. ఇప్పుడు కూడా నాకు నువ్వు కావాలంటుంది. ఒకవేళ నేను నీకు సారీ చెప్పకపోయినా అది నన్ను తప్ప ఎవరిని ప్రేమించదు, ఎవరిని పెళ్లి చేసుకోదు. ఏదో టైం చూసి దివ్యాన్ని లేపుకొచ్చేస్తా. అది దివ్యాకి తెలుసు. అప్పుడు ఎవరికి బొక్క? చూడు మామ, నేను ఎలాంటో నీకు బాగా తెలుసు. ఇప్పుడు నీకు దివ్య కోసం నేను సారీ చెప్పినా మా ఇద్దరి పెళ్లి తరపు నీకు చుక్కలు కనబడతాయి, తట్టుకోలేవు. ఇప్పుడు చెప్పు, సారీ చెప్పనా? సారీ చెప్పాలండి. ఎలా ఇచ్చా మా మామగాడికి? ఏదైనా నువ్వు సూపర్ రా. అసలు తిట్టలేదు, కోప్పడలేదు. కానీ మీ మావకు మాత్రం పిచ్చ క్లారిటీ వచ్చింది. సూపర్ కుమ్మి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏం చెప్పావు మా నాన్నకి? ప్రతి అల్లుడు మావయ్యకి ఏం చెప్తాడో అదే చెప్పా. అదే ఏం చెప్పావు? నిజం చెప్పా.